ఖచ్చితంగా 100% ప్రాబబిలిటీతో ఈ ఒక్క స్టాకే 10x బ్యాగర్ అవుతుంది అని చెప్పి ఎవ్వరు కూడా చెప్పలేరు. అందుకే ఒక స్ట్రాంగ్ అనాలిసిస్ చేసి 10x బ్యాగర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్న 3 స్టాక్స్ ని నేను ఈ వీడియోలో ప్రెజెంట్ చేయబోతున్నాను. సో అగైన్ ఒక్క స్టాక్ కాకుండా 3 స్టాక్స్, ఎందుకంటే అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. సో అందుకే ఒక్క స్టాక్ కాకుండా 3 స్టాక్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నౌ బాబా కౌంటింగ్ స్టార్ట్స్. ఈ 3 స్టాక్స్ లో ఫస్ట్ ది మదర్స్ అండ్ సుమి, సెకండ్ ది ఎస్కాట్స్, థర్డ్ ది యూనోమిండా. అయితే ఈ 3 స్టాక్స్ లో మీ ఫేవరెట్ స్టాక్ ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ 3 స్టాక్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటిదాకా ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ యావరేజ్ గ్రోత్ లో ఉన్నాయి. యాక్చువల్ గా ఆటో సెక్టర్ లో మీరు స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే 12 to 14% CAGR తో గ్రో అవ్వచ్చు. కానీ అదే మీరు యావరేజ్ నుంచి స్ట్రాంగ్ కి ఏవైతే కంపెనీస్ కన్వర్ట్ అవుతున్నాయో అలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే 18 to 24% CAGR అటైన్ చేయొచ్చు. సో అందుకనే మనకి ఎప్పుడైతే హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటప్పుడు ఆల్రెడీ గ్రోన్ అప్ కంపెనీస్ లో కాకుండా గ్రోయింగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం లాస్ట్ వీడియోలో 10x బ్యాగర్స్ గురించి నేర్చుకున్నాం కదా. అందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. ఆటో సెక్టార్ కి సంబంధించి 10x రిటర్న్స్ తీసుకొచ్చిన ఈ 4 స్టాక్స్ కి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 10 ± 3% నుంచి స్టార్ట్ అయింది. అంటే 7% నుంచి 13% మధ్యలో ఈ కంపెనీస్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నప్పటి నుంచి వీటి గ్రోత్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. అందుకే ఇప్పుడు ఆల్రెడీ ఆటో సెక్టార్ లో కొన్ని స్టాక్స్ కి 20%, 30% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఉన్నా కూడా ఆ కంపెనీస్ ని మనం గ్రోన్ అప్ కంపెనీస్ గా అనుకుంటామే తప్ప గ్రోయింగ్ కంపెనీస్ గా అనుకోవట్లేదు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 స్టాక్స్ కి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ నేను అబ్జర్వ్ చేస్తే మదర్స్ అండ్ సుమి వైరింగ్. లాస్ట్ 3 years లో ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అబ్జర్వ్ చేస్తే 2021 లో 14% ఉంది, 2022 లో 13% అండ్ అలాగే 2023 లో 11% ఉంది. అయితే పాస్ట్ లో ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మనం అబ్జర్వ్ చేస్తే డిక్రీజింగ్ ట్రెండ్ లో కనపడుతూ ఉంది. కానీ ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిక్రీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ కంపెనీ యొక్క క్యాపెక్స్. బట్ ఫ్యూచర్లో ఈ కంపెనీ ఇక్కడ నుంచి దీని యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ హెవీగా పెంచుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ కంపెనీ మేజర్గా ఆటో సెక్టార్కి సంబంధించిన వైరింగ్లో 40% మార్కెట్ షేర్తో ఉంది. సో మార్కెట్ లీడర్ అయిన ఈ కంపెనీ వైరింగ్ సెక్టార్లో ఫ్యూచర్లో చాలా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. అండ్ దానికి మెయిన్ రీజన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క పెనట్రేషనే. యాజ్ ఆన్ డేట్ మనం అబ్జర్వ్ చేస్తే అట్లీస్ట్ 1% ఆఫ్ ది వెహికల్స్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ లేవు. బట్ ఫ్యూచర్లో 20%, 30% అండ్ 50% వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుతున్నప్పుడు వైరింగ్ యొక్క రిక్వైర్మెంట్ అనేది హెవీగా పెరుగుతుంది. అలాంటప్పుడు ప్రాఫిట్ మార్జిన్స్ని ఎంజాయ్ చేయగలిగిన ఈ మదర్స్ అండ్ సుమి అనేది ఫ్యూచర్లో చాలా గ్రోత్ తీసుకురావచ్చు. యాక్చువల్గా మదర్స్ అండ్ సుమి వైరింగ్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ మదర్స్ అండ్ సుమి నుంచి డీమర్జర్ అయ్యి మదర్స్ అండ్ సుమి వైరింగ్ గా సెపరేట్ అయింది. యాక్చువల్ గా ఇలాంటి సెపరేషన్ కి మేజర్ రీజన్ ఏంటి అంటే ఆటో సెక్టార్ కి సంబంధించిన వైరింగ్ గత 10 సంవత్సరాలుగా 14 లేదా 13.5% CAGR తో గ్రో అయింది. ఫ్యూచర్లో ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్న ఎక్స్పెక్టేషన్ అండ్ దాన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం మదర్స్ అండ్ సుమి వైరింగ్ని స్ప్లిట్ చేసినట్టుగా ఈ కంపెనీ యొక్క CEO దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆల్రెడీ పాస్ట్లో మనం మదర్స్ అండ్ సుమి యొక్క గ్రోత్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసాం. వెరాస్ ఫ్యూచర్లో ఈ మదర్స్ అండ్ సుమి వైరింగ్ యొక్క ఫ్యూచర్ గ్రోత్ చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఈ స్టాక్ హెవీ ఓవర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతూ ఉంది. బట్ ఏదైనా కరెక్షన్స్లో మనకి ఇది అండర్ వాల్యుయేషన్లో దొరికింది అని అనుకుంటే ఖచ్చితంగా దీన్ని అక్యుములేట్ చేసుకోవాల్సిందే. సో ఇలా మదర్స్ అండ్ సుమి వైరింగ్ అనేది మనకి ఫ్యూచర్ గ్యారంటీడ్ గా అండ్ అలాగే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ లాగా మనకి కనబడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన స్టాక్ ఎస్కాట్స్ కుబోటా. సో ఈ కంపెనీ జనరల్ గా ట్రాక్టర్స్ తయారు చేస్తుంది అని చెప్పి మనకి చాలా మందికి తెలుసు. ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ లాస్ట్ 3 years గా మనం అబ్జర్వ్ చేస్తే 16% నుంచి 13% అండ్ అలాగే 9% వరకు డిక్లైన్ అవ్వడం కనపడుతూ ఉంది. అయితే మీలో చాలా మందికి ఈ ఎస్కాట్స్ అనేది కేవలం ట్రాక్టర్స్ తయారు చేస్తుంది అని తెలుసుండొచ్చు. కానీ ఎస్కాట్స్ బుల్లెట్ ట్రైన్స్ కి సంబంధించిన రైల్వే ఎక్విప్మెంట్స్ ని కూడా తయారు చేస్తూ ఉంటుంది. సో ఈ ఎస్కాట్స్ కంపెనీ అనేది కేవలం ట్రాక్టర్స్ లో మార్కెట్ లీడరే కాకుండా బుల్లెట్ ట్రైన్స్ కి సంబంధించిన గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎన్కాష్ చేసుకునే విధంగా ఫ్యూచర్ గ్రోత్ గ్యారంటీడ్ గా కనపడుతూ ఉంది. ఈ కంపెనీలో మనం మేనేజ్మెంట్ యొక్క అప్డేట్స్ మనం అబ్జర్వ్ చేస్తే రైల్వే ఎక్విప్మెంట్స్ లో న్యూ ప్రొడక్ట్స్ అండ్ అలాగే న్యూ మార్కెట్స్ లో ఎంటర్ అవడం వల్ల ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ అనేది డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. అండ్ అలాగే ఫ్యూచర్ లో బుల్లెట్ ట్రైన్స్ తో పాటు 400 సెమీ హై స్పీడ్ ట్రైన్స్ ను కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉండడం వల్ల దానికి సంబంధించిన బ్రేక్ సిస్టమ్స్, కప్లర్
వీలర్స్ అండ్ అలాగే ఎంటైర్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఈ ఎస్కాట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉండడం, దాంట్లో వన్ ఆఫ్ ది మార్కెట్ లీడర్ అవ్వడం వల్ల ఈ కంపెనీకి ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అందుకనే పాస్ట్లో ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉన్నా కూడా ఫ్యూచర్లో ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సైకిల్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడానికి చాలా రెడీగా ఉంది అని అనుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే యూనోమిండా. ఈ కంపెనీ యొక్క లాస్ట్ 3 years ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 11% దగ్గర కాన్స్టెంట్ గా ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ హెవీగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క పెనట్రేషన్ ఏదైతే ఉందో దానివల్ల గ్రో అయ్యే సెక్టార్స్లో యూనోమిండా కూడా ఒకటి. యాక్చువల్గా యూనోమిండా 4 వీలర్స్కి సంబంధించిన స్విచెస్ తయారు చేయడంలో ఇండియాలో మనం ఫస్ట్ లార్జెస్ట్ కంపెనీగా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే హార్న్ తయారు చేయడంలో మొత్తం గ్లోబల్లో సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే లైటింగ్ తయారు చేయడంలో ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ కంపెనీగా యూనోమిండా కంపెనీని మనం చెప్పుకోవచ్చు. సో ఆబ్వియస్గా ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్ గ్రోత్ ఏదైతే ఉందో దాంట్లో యూనోమిండా కూడా ఒక పార్ట్ అవుతుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ దీనిని నమ్ముతూనే యూనోమిండా కంపెనీ కూడా రీసెంట్గా 300 crores క్యాపెక్స్ ఈ కంపెనీ పెట్టడం జరిగింది. 4 వీలర్ ఎల్లాయ్ వీల్స్లో అండ్ అలాగే 4 వీలర్కి సంబంధించిన ఆటోమేటివ్ స్విచెస్ తయారు చేయడానికి ఈ 300 crore క్యాపెక్స్ ని యూజ్ చేయబోతున్నారు. అండ్ ఇంత క్యాపెక్స్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే క్లియర్ గా రైజింగ్ డిమాండ్. సో మనకు తెలుసు కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఖచ్చితంగా మన ఫ్యూచర్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కంపెనీకి అది బెనిఫిట్ అవుతుంది. సో ఇలా ఈ 3 కంపెనీస్ ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వీటి యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ఇప్పటిదాకా కొంతవరకు డిక్రీజింగ్ ట్రెండ్ లో కనపడుతూ ఉన్నాయి. ఇలాంటి డిక్రీజింగ్ ట్రెండ్ లో కనపడడానికి వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి ఆటో సెక్టర్ యొక్క స్లోడౌన్. ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి సెమీ కండక్టర్ షార్టేజ్ అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. అందుకే ఆటో సెక్టర్ లో సప్లై సైడ్ క్రైసిస్ అనేది చాలా వరకు పెరిగిపోయింది. సో వన్స్ ఇది క్లియర్ అయిన తర్వాత నుంచి మనకి ఆటో సెక్టర్ లో హెవీ బూస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాంటి బూస్ట్ ని ఎన్కాష్ చేసుకోవడానికి రెడీగా ఈ 3 కంపెనీలు మదర్సన్ సుమి వైరింగ్, ఎస్కాట్స్ కుబోటా అండ్ అలాగే యూనోమిండా రెడీగా ఉన్నాయని మనం అనుకోవచ్చు. అయితే మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టుగా కేవలం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ని చూసి మనం ఒక డెసిషన్ కి రాలేము. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది డెట్ టు ఈక్విటీ. అయితే ఈ 3 కంపెనీస్ కూడా మిడ్ క్యాప్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ లెవెల్లో ఉన్నాయి అని అనుకోవచ్చు. సో సైజ్ ఆఫ్ ది కంపెనీ ప్రకారం మిడ్ క్యాప్ లెవెల్లో ఉన్న కంపెనీస్కి డెట్ టు ఈక్విటీ అనేది లెస్ దెన్ 0.5 ఉంటే మంచిది అని చెప్పి నిన్న లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే ఒకవేళ స్మాల్ క్యాప్ అయితే లెస్ దెన్ 0.8 ఉంటే మంచిది అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ కంపెనీస్ యొక్క డెట్ టు ఈక్విటీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మదర్సన్ సుమికి ఆల్మోస్ట్ డెట్ టు ఈక్విటీ 0 దగ్గర ఉందనే మనం చెప్పుకోవచ్చు. సో కరెంట్ డేట్లో 0.02 ఉంది కానీ 0.02 అన్నా కూడా ఒక నెగ్లిజిబుల్ వాల్యూనే. అండ్ అలాగే ఎస్కాట్స్ కుబోటాకి కూడా మనకి డెట్ టు ఈక్విటీ అనేది క్లియర్గా 0 ఉంది. అండ్ యూనోమిండాకి 2021లో 0.55 ఉంటే అది క్లియర్గా డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంటూ యాజ్ ఆన్ డేట్ 0.24 దగ్గర కనపడుతూ ఉంది. సో జనరల్గా మిడ్ క్యాప్ లెవెల్ కంపెనీస్కి 0.5 వరకు ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్పాను. కానీ ఈ 3 కంపెనీస్కి కూడా డెట్ టు ఈక్విటీ చాలా తక్కువగా ఉంది. అండ్ ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ 3 కంపెనీలు కూడా హెవీ క్యాపెక్స్ ప్లాన్స్తో ఉన్నాయి. అండ్ అలాగే క్యాపెక్స్ పెడుతున్నాయి కూడా. సో క్యాపెక్స్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కొత్త ప్లాంట్స్ పెట్టడానికి లేదా కొత్త మెషినరీ తయారు చేయడానికి చాలా పెద్ద అమౌంట్ని పెడుతున్నాయి అర్థం. కానీ ఈ అమౌంట్ అంతా అప్పు తీసుకురాకుండా పెడుతున్నారు. సో ఎలా పెడుతున్నారు అప్పు తీసుకురాకుండా అంటే ఈ కంపెనీస్కి చాలా మంచి ప్రాఫిట్స్ జనరేట్ అవుతున్నాయి కాబట్టే ఆ ప్రాఫిట్స్ని రీఇన్వెస్ట్ చేసుకుంటూ ఇంకా పెద్దగా పెరగగలుగుతున్నారు. అందుకనే ఈ 3 కంపెనీస్ కూడా నా ఫేవరెట్ లిస్ట్లో ఉన్నాయి. సో ఇలా అప్పులు లేకుండా గ్రో అవుతున్నా కూడా కొన్నిసార్లు కంపెనీస్ వాటి యొక్క ప్రాఫిట్స్ ని మ్యానిపులేట్ చేయడం లేదా ఫ్యూచర్ లో ఓవర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటాయి. అందుకని ఒక రియాలిటీ మనం తెలుసుకోవడం కోసం ఫ్రీ క్యాష్ ఫ్లోని అబ్జర్వ్ చేయాలి. సో మనం ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ లెవెల్లో మనం ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ అండ్ అలాగే ఇంక్రీజింగ్ ఉండాలి. కానీ యాక్చువల్గా ఈ 3 కంపెనీలు హెవీగా క్యాపెక్స్ ప్లాన్స్ తో ఉన్నాయి కాబట్టి ఒక రకంగా పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉండడం కష్టమే. బట్ స్టిల్ ఈ 3 కంపెనీల యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మదర్సన్ సుమికి దాని యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లోస్ పాజిటివ్స్ అండ్ అలాగే ఇంక్రీజింగ్ ఉన్నాయి. కానీ వేరాజ్ ఎస్కాట్స్ కానీ లేదా యూనోమిండాక్ కానీ ఈ కంపెనీస్కి ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉంది అండ్ అలాగే లాస్ట్ ఇయర్ 2022 వరకు ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే 2023 మనం కరెంట్ ఇయర్లో కనుక అబ్జర్వ్ చేస్తున్నాము అంటే నెగిటివ్ గ్రోత్ అంటే డిక్రీజింగ్ లాగా కనబడుతున్నాయి అండ్ అలాగే నెగిటివ్ కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ 1 ఇయర్ని నేను ఎక్సెప్షనల్ ఇయర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ హ్యూజ్ క్యాపెక్స్ ప్లాన్స్ పెట్టడం జరిగింది. సో క్యాపెక్స్ వల్ల నెగిటివ్ వచ్చినా కూడా ఏం కాదు అని ఎందుకంటున్నాను అంటే మనం ఒకసారి ఫ్రీ క్యాష్ ఫ్లో యొక్క ఫార్ములా కనుక అబ్జర్వ్ చేస్తే ఆ ఫ్రీ క్యాష్ ఫ్లో యొక్క ఫార్ములా ప్రకారం
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని మైనస్ చేస్తే కానీ మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో రాదు. అయితే ఈ కంపెనీస్ ఎలాంటి అప్పు తీసుకురాకుండా ప్రాఫిట్స్ని రీఇన్వెస్ట్ చేస్తూ ఈ క్యాపెక్స్ని పెంచుకుంటూ ఉండడం వల్ల ఈ మైనస్ క్యాపెక్స్ ఫిగర్ అనేది చాలా ఎక్కువగా అవ్వడం వల్ల మనకి ఈ రెండు కంపెనీల యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో ఏదైతే ఉందో అది కరెంట్ ఇయర్లో నెగిటివ్ వాల్యూ కనపడుతూ ఉంది. అయితే మీరు ఒక రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్ అయితే ఫ్యూచర్లో ఇవి పాజిటివ్గా కన్వర్ట్ అవుతాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ స్టాక్స్ని ముందుగానే బై చేయొచ్చు. లేదా మీరు ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే ఇవి పాజిటివ్గా కన్వర్ట్ అయ్యేదాకా వెయిట్ చేసి తర్వాత ఇన్వెస్ట్ చేస్తే సేఫ్టీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక ఆటో సెక్టార్ అనాలిసిస్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ రేషియోస్ అయిన ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, డెట్ టు ఈక్విటీ అండ్ అలాగే ఫ్రీ క్యాష్ ఫ్లో వన్స్ మనం చూసిన తర్వాత ఇంకొక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కోసం ఎడిషనల్ పాయింట్స్ లాగా మనం ROE గ్రేటర్ దెన్ 15 ఉందా లేదా కరెంట్ రేషియో గ్రేటర్ దెన్ 1 ఉందా లేదా అన్న దాన్ని బట్టి మనం ఈ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈ వాల్యూస్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా ఈ టాప్ 3 స్టాక్స్లో నా ఫేవరెట్ స్టాక్స్ ఏంటి అంటే నెంబర్ 1 నేను ఎస్కాట్స్ చెప్తాను. ఎందుకంటే నా పర్సనల్గా నేను ఎస్కాట్స్ స్టాక్ని ఎన్నో ఇయర్స్గా ట్రాక్ చేస్తూ ఉన్నాను. ఈ స్టాక్స్లో సైక్లికాలిటీ అనేది నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే అగ్రికల్చరల్ వైజ్గా కొంతవరకు డౌన్ ట్రెండ్ ఉంటుందో ట్రాక్టర్ సేల్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు మనకి మార్కెట్స్ పడిపోతూ ఉంటాయని. అయితే లాస్ట్ 3 ఇయర్స్గా ఇండియాలో మాన్సూన్ అనేది చాలా బాగుంది. అందుకని అగ్రికల్చర్ చాలా బాగుండడం వల్ల క్లియర్గా ఈ కంపెనీ యొక్క గ్రోత్ అనేది చాలా పాజిటివ్గా మనకి అప్ ట్రెండింగ్గా కనపడుతూ ఉంది. కానీ రేపటి రోజున ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఏదైనా డ్రాట్ కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా అరైజ్ అయితే అలాంటప్పుడు ఈ స్టాక్ హెవీగా కరెక్ట్ అయ్యి చాలా అండర్ వాల్యుయేషన్లో అవైలబుల్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఎనీహౌ నెక్స్ట్ 10 ఇయర్స్ కోసం ఈ స్టాక్ని బై చేస్తున్నప్పుడు ఎవ్రీ డిప్ ఈ స్టాక్ని యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ మనం అబ్జర్వ్ చేసినా కూడా క్లియర్గా ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టుగా కనపడుతూ ఉంది. కానీ యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ కాన్స్టెంట్గా ఉంది అని అనుకోవచ్చు. సో దీనికి రీజన్ ఏంటి అంటే FII's హోల్డింగ్ ఇక్కడ ఏదైతే తగ్గిందో యాక్చువల్గా కుబోటా కంపెనీ అనేది ఒకప్పుడు FII ఇన్వెస్టర్ లాగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా ప్రమోటర్లో యాడ్ అయిపోవడం వల్ల ఈ డిక్రీజ్ ఇన్ FII ఏదైతే ఉందో అది ప్రమోటర్లో ఇంక్రీజ్ అయింది. కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ప్రమోటర్ హోల్డింగ్ కాన్స్టెంట్గా ఉంది, FII హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అయింది అని మనం అనుకోవచ్చు. అండ్ DII హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. కేవలం పబ్లిక్ మాత్రమే ఎస్కాట్స్కి సంబంధించిన షేర్స్ని సెల్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్కి పేషెన్సీ చాలా తక్కువ, మంచి స్టాక్స్ని చాలా తొందరగా ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ అలాగే యూనోమిండా యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసిన ప్రమోటర్ హోల్డింగ్ అనేది చాలా కాన్స్టెంట్గా ఉంది. FII హోల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కాన్స్టెంట్ రేంజ్లో ఉంది. బట్ DII హోల్డింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓన్లీ సెల్లర్స్ ఎవరు అంటే జనరల్ పబ్లిక్కే. అండ్ సిమిలర్గా మదర్స్ అండ్ సూమి వైరింగ్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసిన ప్రమోటర్ హోల్డింగ్ అనేది కాన్స్టెంట్గా కనపడుతుంది. FII's హోల్డింగ్ అనేది లాస్ట్ ఇయర్ కొంతవరకు డిక్రీజ్ అయినా కూడా అక్కడ నుంచి ఒక ఇంక్రీజింగ్ ట్రెండ్ కనపడుతుంది. అండ్ DII హోల్డింగ్ కూడా ఈ స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే కనపడుతూ ఉంది. అండ్ కేవలం సెల్లర్స్ ఎవరు అంటే పబ్లికే. సో ఇలా ఈ 3 స్టాక్స్లో కూడా ప్రమోటర్స్ కానీ FII's కానీ DII's కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ చూపిస్తూనే ఉన్నారు. సో అందుకే ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తూ ఆల్రెడీ ఈ స్టాక్స్ వెల్ బ్రాండెడ్ స్టాక్స్ అయినా కూడా ఇప్పటిదాకా మనకి యావరేజ్ ఫండమెంటల్ గ్రోత్ మాత్రమే చూపించాయి. కానీ ఇప్పుడు నుంచి ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క గ్రోత్ అనేది పెరగబోతుంది. అండ్ ఈవెన్ వెహికల్స్ యొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ అవ్వబోతుంది. అందుకే ఆటో సెక్టార్లో ఈ 3 స్టాక్స్ కూడా 10x బ్యాగర్స్ తీసుకురావడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీతో కనపడుతున్నాయి. అయితే ఈ 3 స్టాక్స్లో మీ ఫేవరెట్ స్టాక్ ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న ఈ 3 స్టాక్స్ మిడ్ క్యాప్కి సంబంధించినవి. నెక్స్ట్ వీడియోలో స్మాల్ క్యాప్ లెవెల్లో 10x బ్యాగర్ రిటర్న్స్ తీసుకురావడానికి పాసిబిలిటీ ఉన్న ఆటో సెక్టర్ స్టాక్స్ గురించి చూద్దాం. సో ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం don't forget to like, share and subscribe to Telugu Stock channel.